జగనన్న పాలనలో ప్రజాసేవకురాలిగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించిన ఆడబిడ్డను మరోసారి ఆశీర్వదించి గతంలో కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. మంగళవారం సాయంత్రం పత్తికొండ మండల పరిధిలోని చినహుల్తి, పెదహుల్తి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కంగాటి శ్రీదేవమ్మకి పార్టీ నాయకులు, కార్యకర్తలు బీహెచ్ పూల వర్షం కురిపించారు. గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా గ్రామాల కూడలిలో పార్టీ నాయకులతో కలిసి గత ప్రభుత్వానికి, ప్రస్తుత మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు, ఎంపీ అభ్యర్థి అయిన బీవై రామయ్యకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అన్ని గ్రామాలలో ప్రతి కుటుంబానికి కూడా మంచి చేశామని, ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు. గతంలో కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్న గ్రామాలకు చేసిందేమీ లేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చినహుల్తి, పెదహుల్తి గ్రామాల సర్పంచ్లు, నాయకులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు మరియు పత్తికొండ మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను మరి కొనసాగిస్తానని చెప్తున్నాడు జగనన్న. అలాగే దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంచకూడదని చెప్పేసి దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచి ఈ ఊరికి రుణపడి మనం పనిచేయాలి. ఇంకోటి, ఈ గ్రామానికి నీళ్లు చాలా ఇబ్బంది అయింది. ఈ నీళ్లు అనేది లేకుండా 50 లక్షలతో ఓహెచ్ఎల్ ట్యాంకు అభివృద్ధిలో నెంబర్ 1గా ఈ గ్రామాన్ని అభివృద్ధి